సంఘానికి కాపరికి నమ్మకముగా ఉండాలి. చెప్పండి. పురుషులు చెప్పండి. సారీ, పురుషులు చెప్పండి. దేవునికి, మీరు మాట్లాడకండి పురుషులు, దేవునికి, సంఘానికి, కాపరికి నమ్మకముగా ఉండాలి. యవనస్తులు చెప్పండి. ఇప్పుడు దాని స్తోత్రం చెప్తాను. అంటే ఈ మాట చెప్పిన ప్రతి మాట కూడా మీలో అది ఏమైపోవాలంటే ముద్ర ఉండాలి, ముద్ర పడాలి, ముద్ర పడాలి. ఇప్పుడు మేము వాక్యం వినేటప్పుడు పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కొంతమంది రాసుకోరు, కొంతమంది ఇవన్నీ మనం చెప్పండి కదా అనుకుంటారు, వచ్చారు మాట్లాడండి అని. అప్పుడు సేవకుల గురించి ఎలాగ సేవ చేయాలో, ఎలాగ పిలువబడాలో, పిలిచిన సేవకుడు ఏ స్థానంలో నుండి బోధించాలో అంశము బోధించాను. సేవకుడు ఏమి విడిచిపెట్టాలో, ఏమి హత్తుకోవాలని. అందులో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎలీషా గురించి వచ్చింది. ఎలీషా గురించి వచ్చినప్పుడు ఎలీషాను ఏలియా పిలిచినప్పుడు సమస్తం కూడా విడిచిపెట్టి వచ్చేసాడు. అంటే ఏలియా పిలిచిన సమయానికి ఎలీషా అరక దున్నుతున్నాడు పొలంలో. అంటే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ అరక దున్నంత లేదు. ఇప్పుడు ట్రాక్టర్ చేత ఏం చేసుకుంటున్నారు. కానీ అప్పుడు ఎలీషా అరక దున్నే సమయంలో 12వ అరక తోలుతున్నాడు. అంటే బాగా శివరు ఉన్నాడు అనమాట. ఆయన ముందేమో 11 మంది వెళ్తున్నారు, వెనకాల ఈయన పట్టుకుని మేడుతో కట్టుకుని ఆయన దున్నుతా ఉన్నాడు అరక. అందులో ఎలీషా అరకే పట్టుకొని పొలాన్ని దున్నుతున్నాడు అని చెప్పి అరకకి ఎన్ని ఎకరాల పొలం చెప్పి షాపుని అడిగిన మాట. షాపుని అడిగితే ఆలోచనలు పడతారు. తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత వాక్యం చివరిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేవకులు అడిగారు, ఆ పాయింట్ ఎక్కడ తీశారు, మీరు ఎక్కడ చదివారు? అలా అరక అనేది ఉంది కానీ అరకకి భూమి ఎంత అని లెక్క లేదు కదా, మరి మాకు తెలియదు కనుక మీరే చెప్పండి అన్నారు. అరకకి 25 ఎకరాలు పొలం. 12 పాతికలు ఎంతండి? 300 ఎకరాల భూమిని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. మన పక్కింట్లో, మన ఈదులో కూటం పెడితే పక్కింట్లోంచి టీవీ దగ్గర నుంచి రాము. అంటే ఆయన సమస్తం విడిచిపెట్టుకొని వచ్చేసారు. ఎవరు గొప్ప చెప్పండి? ఎలీషా. చేత మనం మంచేది ఎలీషా నీళ్ళ మీద పరిసరి చేసి నీళ్లు పోసేవాడు. నీళ్లు పోయటం అంటే ఆయన భోజనం చేసినప్పుడు, లేక ఆయన ఏదైనా కలమతో రాసినప్పుడు, ఆ భోజనం చేసే ముందు చేతులు మృదుగా ఉంటే కనుక నీళ్లు పోసేవాడు. దైవ సేవకులు కనపరిచేవాడు. అంచేత ఎలీషా ఏలియా కంటే గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్తాము. సరే, అంశంలోకి వెళ్ళిపోతామండి. సరే, దేవునికి, సంఘానికి, కాపరికి నమ్మకముగా ఉండాలి. చూడండి, ఇప్పుడు చదివినటువంటి మూలవాక్యంలో 10వ వచనం చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా
అతనికి తోడుగా ఉండెను. మరొకసారి చదవండి. అందరూ వినండి. అలాగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ భక్తుడు ఏం చేశాడంటే వర్ధిల్లాడు, ఫలించాడు, పుష్పించాడు. ఎందుచేతంటే దేవుడు ఆయనకి తోడుగా ఉండబట్టి. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, కానీ మనమే దేవునికి సహకారులుగా ఉండలేకపోతున్నాం. అంచేత దేవునికి ఎవరైతే ఆయన సహవాసములో ఉంటామో లేక ఆయనతో నడుచుకుంటామో, ఎలీషా నడుచుకున్నాడు, ఏలియా నడుచుకున్నాడు, ఆనోకు నడుచుకున్నాడు, ఇలా మహాప్రవక్తలైనటువంటి వారు తినకపోయినా దేవునికి భయభక్తులు కలిగి ఆ కాలంలో దేవుని అడుగు జాడల్లో నడుచుకున్నారు. ఈనాడు మనకు అన్నీ కలిగి ఉన్నాయి, దేవునితోటి నడవలేకపోతున్నాం. సమయం సరిపోవట్లేదు నడవడానికి. ఏ యొక్క పనులు, ఏ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా ఉండగానే మరి ఆనాడు భక్తుడు లేవో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చదువునికి వాక్యంలో ఉన్న భక్తుడికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అయినా కానీ ఆయన ఏం చేశాడు? దేవునితో నడుచుకున్నాడు. అలాగే నాడు మనము కూడా ఆయనతో నడుచుకోవాలంటే పరలోకానికి ఆయనతో ఆయన చేయబడి నడవక్కర్లేదు. పరలోకమందున్న దేవుడి వాక్య రూపంలో మన చేతిలోకి వచ్చాడు కనుక ఆ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యానుసారంగా జీవించుకుంటమే ఆయనతో నడుచుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత ఆ గొప్ప రాజు వర్ధిల్లడం కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడు. అందుకు ఆయన గురించి దేవుడే